హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఈరోజు రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ గురించి చెప్పుకుందాం. రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ ప్రీవియస్ క్లాస్ కూడా ఒకసారి వినండి. ఎలాంటి క్వశ్చన్లు ఫ్రేమ్ అవుతున్నాయో తెలిస్తే మనం ఎలాంటి క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వచ్చో తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి నాన్న. నేను మ్యాక్సిమం కూడా ప్రీవియస్ క్వశ్చన్లు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అసలు క్వశ్చన్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది, క్వశ్చన్ ఫ్రేమ్ ఏ రకంగా ఉంటుంది అని తెలియచేయటం కోసమే ఈ వీడియోస్. ముందుగా మన వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. రైట్, ఇన్ ఏ 28 లీటర్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. నానా మొత్తం మిల్క్ వాటర్ వచ్చేసరికి ఎన్ని లీటర్స్ అంట నానా? 28 లీటర్స్ అంట. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 3:1. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 3:1. ఇది మిల్క్ వాటర్. ఓకే, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్. ఈ క్వశ్చన్ చూడగానే భయపడుతుంది కానీ చాలా సింపుల్. మిల్క్ అండ్ వాటర్దే కావాలి నాన్న. కాబట్టి మనం సింపుల్ గా 3 parts, 3 మిల్క్ దే కావాలనుకున్నాను. మొత్తం ఎన్ని పార్ట్స్? 4 parts. నాకు ఓన్లీ మిల్క్ కావాలి కాబట్టి 4. 3/4 ఇంటూ ఎంత? 28 కదా, 28 కాబట్టి 428 లో 7 times అంటే 3 7 21 లీటర్స్. అంటే మిల్క్ వచ్చేసరికి ఎన్ని లీటర్స్ నాన్న? 21 లీటర్స్ వచ్చింది. ఓకే, వాటర్ కావాలి నాన్న. వాటర్ కావాలి అంటే వాటర్ కాబట్టి వాటర్ రేషియో 1 కదా, 1/. టోటల్ 4 ఇంటూ 28. 428 లో 7 నాన్న. 1 7 7 లీటర్స్. దీని యొక్క రేషియో కావాలి అన్నాడు. అంటే మిల్క్ వచ్చేసరికి 7 లీటర్స్ అని ఉంది, వాటర్ 21 లీటర్స్ ఉంది. కాదు, ఇది రాంగ్ నాన్న. మిల్క్ వచ్చేసరికి 8 లీటర్స్ ఉంది నాన్న. 8 లీటర్స్, వాటర్ 20 లీటర్స్ అని ఉంది నాన్న. మిల్క్ 21 లీటర్స్, వాటర్ 7 లీటర్స్ అనేది కేవలం డి అనేది మాత్రమే ఉంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ కదా. రైట్, చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న, చాలా సింపుల్ క్వశ్చన్. రామ్ హ్యాడ్ 40 విత్ హిమ్. ఓకే, రాము దగ్గర 40 ఉన్నాయంట. ఓకే, హీ గేవ్ 60 టు లలిత్ అండ్ 24 టు హరీష్. ఇద్దరికి పంచాడు. ఒకడికి 16 పంచాడు, 16 రూపీస్ ఇచ్చాడు, ఇంకోటికి 24 ఇచ్చాడు. ఇన్ వాట్ రేషియో హీ డిస్ట్రిబ్యూట్ ద మనీ? ఈ వాట్ రేషియో డిస్ట్రిబ్యూట్ ద మనీ, ఇది సెకండ్ క్వశ్చన్ అనుకున్నాం నాన్న. 16 వచ్చేసరికి 4 టేబుల్ లేదా 8 టేబుల్లో 2 times నాన్న, దీంట్లో 3 times. అంటే 2:3 ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. 2:3 ఈజ్ రైట్ ఆన్సర్. మాక్సిమం వీడియో 15 minutes ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు జస్ట్ ఒక చిన్న వీడియో చూశాను లేదా పిల్లలకు ఒక చిన్న వీడియో చూపించాను అనే ప్రాసెస్ లో ఉండటం కోసమే 15 minutes. రైట్, ఓకే. నెక్స్ట్, ఓకే, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 2:3. నానా ఈ సమ్ చూడండి, 2:3. 9 is added to each. They have be in the ratio 3:4. ద నెంబర్స్ ఆర్ అన్నాడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. 3:4 కన్నా. దీన్ని షార్ట్ కట్ లో చేద్దాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈక్వల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2కి 3కి 1, 2కి 3కి 1 కాబట్టి మనకి ఇప్పుడు ఎలాంటి భయము లేదు. డైరెక్ట్ గా 1 part ఈక్వల్ టు ఏదైతే యాడ్ చేయమంటాడో, ఏదైతే సబ్ట్రాక్ట్ చేయమంటాడో దాని వాల్యూస్ వేసుకోవాలి. అంటే 1 part ఈక్వల్ టు 9 అయితే, 1 part ఈక్వల్ టు 9 అయితే వాడు అడిగింది ద నెంబర్స్ ఆర్. 2 parts ఎంత అవుతుంది మరి? ఇదే కదా 2 parts అంటే. 2 parts 2 9s ఎంత అవుతుంది నాన్న? 18 అవుతుంది. మరి 3 parts ఎంత అవుతుంది? 3 parts 3 9s 27 అవుతుంది. ఓకే, ఒకటి 18, ఇంకో 27. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఇది నవోదయ 2009 లో అడిగాడు ఇలాంటి క్వశ్చన్లు. ఇప్పుడు నవోదయకి రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ అనే చాప్టరే లేదు కన్నా. ఓకే, ఇది థర్డ్ సమ్ కన్నా. ఫోర్త్ సమ్ చూద్దాం. ఫోర్త్ సమ్, డివైడ్ 1530 into 3 shares proportional to the numbers 2, 3 and 4 అన్నాడు. అంటే 1530ని 2:3:4 రేషియోలో కట్ చేయమన్నాను. రైట్, ఓకే. ఈ 2:3:4 రేషియో మొత్తం వచ్చేసరికి నాన్న 4 + 2 మొత్తం 9 parts అయింది. 9 parts ఈక్వల్ టు 1530 అయితే మరి 1 part ఈక్వల్ టు కావాలి అంటే 1530/9 చేయాలి.
1530/9 చేయాలి. అంటే ఇప్పుడు 9:15లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? 9:15లో ఓన్లీ 1 టైమే క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. తర్వాత 63 ఉంటుంది, 63 అంటే 7 టైం. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 170 కన్నా వాడు అడిగింది ఫస్ట్ 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంతో చూద్దాం. మరి 2 పార్ట్స్ ఎంతో కావాలి అంటే 2 into 170 కదా, 2 into 170. 2 7s are 14, 2 1s are 2, 340. ఓకేనా? అంటే 340 అయింది. 340 రెండు చోట్ల ఉన్నాయి, ఏ కాదు డి కాదు. ఓకే, నెక్స్ట్ 3 పార్ట్స్ గురించి మాట్లాడదాం. 3 పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు? 3 పార్ట్స్ అంటే 3 into 170 అంటే నానా 510 అవుతుంది. ఎంత అవుతుంది నాన్న? 510 అవుతుంది. మరి 510 ఎక్కడుంది నాన్న? 510 340 510 అంటే ఆప్షన్ సి కన్నా. మరి అలానే 4 పార్ట్స్ ఎంత అవుతుంది కన్నా? 4 పార్ట్స్ 4 into 170 అంటే నాన్న ఎంత అవుతుంది నాన్న? 4 into 170 680 అవుతుంది నాన్న. ఓకే, 680 అవుతుంది. ఇలా క్యాన్సిలేషన్ మీకు రావాలి. క్యాన్సిలేషన్ రాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ చేసి నేర్చుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, 5th క్లాస్ లెవెల్లో ఓవరాల్ ఆల్ ఇండియా ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే సైనిక్ ఎగ్జామ్, రైట్, ఆర్ఎంఎస్ ఎగ్జామ్, నెక్స్ట్ అలానే నవోదయ ఎగ్జామ్, ఇంకోటి వచ్చేసరికి నాన్న మనకి ఒలింపియాడ్స్ అంటారు కదా, ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి కూడా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కూడా ఎవరి స్కూల్లో వాళ్ళు రాసుకుంటారు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేవి. అలా కాకోకుండా ఈ కాన్సెప్ట్కి సంబంధించి 5th క్లాస్ లెవెల్లో హయ్యర్ లెవెల్ సైనిక్, ఆర్ఎంఎస్, ఈ రెండింటికి ఒక పిల్లవాడిని మనం ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాము అని అంటే హయ్యర్ క్లాసెస్లో వాడికి నాలెడ్జ్ చాలా చాలా రకాలుగా ఉపయోగపడింది. అది ప్రతి ఒక్క పేరెంట్ నమ్మితే తర్వాత తరం బాధపడాల్సిన అవసరం ఉండదు. అది ఏ ఇన్స్టిట్యూట్కైనా పంపించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ సబ్జెక్ట్ గురించి వాడికి తెలియాలి. 5th క్లాస్లోనే అర్థమెటిక్, 5th క్లాస్లోనే రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామరు, వీటి గురించి తెలుసుకోవాలి. సీట్ రానికపోండి, వీటి గురించి తెలుసుకొని కాంపిటేటివ్ లెవెల్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్న స్టూడెంట్ మామూలుగా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ చాలా డిఫరెంట్గా ఉంటాడు, రైట్? కాబట్టి ఈ వీడియో చూసే ఏ పేరెంట్ అయినా సరే, న్యూ పేరెంట్ అయినా సరే, అట్లీస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికైనా సరే అప్లికేషన్స్ పెట్టండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి హ్యావ్ టు టోటల్ 15, మొత్తం 1500 ఉన్నాయి కదా. ఓకే, 1500. ద రేషియో ఆఫ్ ద మనీ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్, ఏ అండ్ బి రేషియో వచ్చేసరికి కన్నా క్లియర్గా చూడండి, ఏ అండ్ బి రేషియో 4:5 అంటారు. దీంట్లో సి హ్యాస్ 600 అన్నారు. ఈ సి హ్యాస్ 600ని తీసేసాం అనుకుందాం. సపోజ్ సి హ్యాస్ 600ని తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 0 0, 15లో 6 తీసేస్తే 900 వస్తుంది. ఈ 900 అంటే సి సబ్ట్రాక్ట్ చేసాం కదా, ఈ 900 ఎవరెవరు పంచుకోవాలి? ఏ బి అనేవాళ్ళు షేర్ చేసుకోవాలి. మరి ఏబి రేషియో 4:5 కాబట్టి టోటల్ పార్ట్స్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ అనేది 900 అయితే, 9 పార్ట్స్ అనేది 900 అయితే 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది? 900/9. 9 దీంట్లో 1 టైం నాన్న 100, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 100 అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత నాన్న? 100. మరి 4 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది అప్పుడు? 4 పార్ట్స్ అంటే ఏకి సంబంధించిన 4 into 100 ఎంత అవుతుంది నాన్న? 400. ఓకే, అలానే 5 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది నాన్న? 5 పార్ట్స్ ఈక్వల్ 5 into 100 ఎంత అవుతుంది నాన్న? 500 అవుతుంది, రైట్ కన్నా? కొంచెం ప్రీవియస్ క్వశ్చన్స్ ని చెయ్యటం ప్రతి ఒక్క పిల్లవాడికి రావాలి. ఇవి వస్తే క్వశ్చన్ లెవెల్ అర్థమవుద్ది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ముందు ఇవి వస్తే క్వశ్చన్ లెవెల్ అర్థమవుద్ది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడొచ్చు, ప్రాబ్లం ఏమి ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒక్కసారి చూసేసాం కదా, ఒక్కసారి చూస్తే రావు. క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఏ రకంగా చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి, రైట్? రైట్. నెక్స్ట్, ఏ బి అండ్ సి హ్యావ్ ఏ టోటల్ ఆఫ్ ఈజ్ 3:5. ఇఫ్ షేర్ ఆఫ్ ఏ ఈజ్ 4600, ద రేషియో ఆఫ్ ద మనీ. నాన్న ఏం లేదు నాన్న, ఏబిసి హ్యావ్ టోటల్ ఆఫ్ ఈజ్ 3:5. నాన్న ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ గా పడింది నాన్న, రైట్?
A, B and C have a total of 4600. Total of 4600. The ratio of the money between నాన్న ఇక్కడ తప్పడింది. Have a total of రైట్, అది అసలు లేదు నా ఇది. ఓకే, లేదు. టోటల్ ఆఫ్ 4600 ఏబిసి ముగ్గురు కలిస్తే నాన్న ఏబిసి ముగ్గురు దగ్గర ఎంత ఉంది నాన్న 4600 రూపీస్ ఉన్నాయి. ద రేషియో ఆఫ్ ద మనీ బిట్వీన్ బి అండ్ సి. బీసీ యొక్క రేషియో ఇందాకట్లా సేమ్ నాన్న సైనిక్ స్కూల్లో అడిగాడు, 2012లో అడిగాడు. బీసీ వాల్యూ బీసీ సి 1400 నాన్న, అది కూడా మిస్టేక్. బి అండ్ సి 3:5 కదా నాన్న. ఈ క్వశ్చన్ ఒక్కటే చూడండి, సపరేట్ గా చెప్తున్నాను. రైట్, ఇది నాన్న క్వశ్చన్ బేసిక్ గా చూద్దాం. ఇది క్వశ్చన్ రైట్, క్లియర్ గా చూడండి. ఇప్పుడు 4600 B/C వాల్యూ. B/C వాల్యూ నాన్న 3:5 వచ్చింది. ఎంత వచ్చింది నాన్న? 3:5. 3:5 అని ఇచ్చాడు. A is 1400 అంట. A is 1400 కాబట్టి 4600లో నుంచి అన్న 4600లో నుంచి ఏ వాల్యూ ఎంత నాన్న? ఇగో 1400 అని ఇచ్చాడు కాబట్టి 1400 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 0 0 6 నుంచి 4 3 అంటే 3200 వచ్చింది. ఈ 3200 ఎవరి వాల్యూని తీసేసాను, సబ్ట్రాక్ట్ చేశాను? ఏ అనే వాల్యూ మనకు తెలుసు కాబట్టి వాడిది సబ్ట్రాక్ట్ చేసేసాను 4600లో. ఇప్పుడు ఇది ఎవరెవరు పంచుకోవాలి? బి అండ్ సి పంచుకోవాలి. బి అండ్ సి పంచుకోవాలి. మరి బి అండ్ సి పంచుకోవాలంటే టోటల్ పార్ట్స్ 3 + 5 ఎంత నాన్న? 8 పార్ట్స్. 3 + 5 ఈ రెండు చూడండి, ఈ రెండు 3 + 5 8 పార్ట్స్. 8 పార్ట్స్ అనేది 3200 అయితే 1 పార్ట్ ఎంతో కనుక్కుందాం. 8 32లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ కన్నా, అంటే 400. ఎంతమ్మా? 400. 1 పార్ట్ ఈక్వల్ టు 400 అయితే 1 పార్ట్ 400 వచ్చేసింది కదా. 1 పార్ట్ 400 అయితే వాడు అడిగింది నాన్న డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి అని అడిగాడు. బి అండ్ సి అని అడిగాడు అంటే ఈ డిఫరెన్స్ కావాలి. ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 1 పార్ట్స్ 400 అయితే 2 పార్ట్స్ ఈక్వల్ టు డిఫరెన్స్ అడిగాడు రా నానా. కొంచెం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాడికి మాత్రమే ఈ క్లాస్ అర్థమవుద్ది. ఓకే, 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? నాన్న 2 × 400 అవుతుంది. అంటే 2 × 400 అంటే 800 అవుతుంది కదా. 800 చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2012లోనే ఇలాంటి క్వశ్చన్స్ అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. డివైడ్ 4000 అమాంగ్ ఏ. సేమ్ ఇదే కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్లు రన్ అవుతున్నాయి. ఇది చేయడానికి ట్రై చేయండి నాన్న, మీరే చెయ్యాలి. 4000 అంటే కన్నా 5:7:8 అన్నాడు. 5:7:8 అన్నాడు. దీన్ని మొత్తం టోటల్ కనుక్కొని ఒక్కొక్కరు ఎంతో కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మీరు చేయడానికి ట్రై చేయండి నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బి అండ్ సి డివైడ్ సేమ్ క్వశ్చన్ అనుకుంటే an amount among themselves in the ratio సేమ్ 4:7:9 అన్నాడు. కాదు నన్ను కొంచెం డిఫరెంట్ గా ఉంచుకున్నాను. ఏబిసి రేషియో 4:7:9 రైట్. రెస్పెక్టివ్లీ బి షేర్ ఈజ్, బి యొక్క షేర్ ఇచ్చాడు అంటే 7 పార్ట్స్ ఈక్వల్ టు 2989 అయితే నువ్వు ముందు 1 పార్టే కనుక్కో. 1 పార్ట్ కాకుండా వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అన్నాడు కాబట్టి 4 + 7 9 6 అంటే మొత్తం 20 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. నువ్వేం చేయాలి? 20 × 2989/7 2989/7 729లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 729లో 4 టైమ్స్. ఓకే, 18లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 18లో 2 టైమ్స్. 49లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. అంటే 427. ఇప్పుడు చూద్దాం నా. 2 7s are 14, నెక్స్ట్ 2 2s are 4 5, 2 4s are 8. 8540 ఈజ్ ఆన్సర్. 8540 ఆన్సర్. చాలా మందికి ఈ క్యాన్సిలేషన్లు రాకే పిల్లల ప్రాబ్లమ్ ని వదిలేస్తారు.
అందుకని ఈ క్యాన్సిలేషన్ ఇలాంటివి సింపుల్గా ఒక 100 చేయాలి. ఒక 100 క్యాన్సిలేషన్లు చేస్తే తప్ప పిల్లవాడికి అర్థం కాదు. కాబట్టి అందరూ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ చూస్తేనే మీకు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఫస్ట్ టైం చూడగానే మీకు అర్థం కావునా, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం చూడగా కాన్సెప్ట్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.